చెరసాల పునాదులు వణికించిన యేసయ్య దయ్యము పట్టినదై సోది చెప్పుట చేత తన యజమానులకు బహు లాభము సంపాదించుచున్న ఒక చిన్నది పౌలు శీలకు ఎదురుగా వచ్చి సువార్తకు అడ్డుగా వస్తున్నందున యేసుక్రీస్తు నామమున పొమ్మని ఆజ్ఞాపించగా దయ్యము ఆమెను వదిలిపోయాను. ఆమె యజమానులు తమ లాభ సాధనము పోయినని చూచి పౌలు శీలను పట్టుకొని అధికారుల వద్దకు ఈడ్చుకొని పోయి వారి వస్త్రములు లాగి బెత్తములతో కొట్టి చెరసాలలో వేసి వారి కాళ్లకు బండ్లు వేసి బిగించిరి. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహా భూకంపము కలిగెను. చెరసాల పునాదులు అదిరెను. అందరి బంధకములు ఊడెను. నిజ క్రైస్తవులు కష్టాలు, బాధలు, హింసలలో సహనముతో ప్రభువును స్తుతించే వారిగా ఉండాలని పౌలు శీలలు మనకు నేర్పిస్తున్నారు. సాతాను వారిని చితక కొట్టాలనుకుంది. ఆ స్థలములో సువార్త వ్యాపించేలా చెయ్యాలని దేవుడు ఈ విధానాన్ని ఎన్నుకున్నారు. కష్టాలు, బాధలు, హింసల నుండి యేసయ్య విడిపించి రక్షిస్తారు.